గొంతు క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏంటంటే మాటల్లో మార్పు అండి. జనరల్గా చాలామంది ఎలా వస్తారంటే, సార్ నాకు ఒక 10-15 రోజుల నుంచి దగ్గు జలుబు వచ్చిందండి, మాట మారింది, ఆ తర్వాత మాట మళ్ళీ రిటర్న్ రావట్లేదు. జనరల్గా పేషెంట్ ఎవరైతే 10-15 రోజుల తర్వాత వాయిస్ చేంజ్తో వస్తారో అది నార్మల్ కావట్లేదు, దేర్ ఇస్ సంథింగ్, ఏదో ప్రాబ్లం ఉన్నట్టండి. ఖచ్చితంగా స్పెషలిస్ట్ని, మీ ENT స్పెషలిస్ట్ కానీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కానీ కన్సల్ట్ చేసి ఎండోస్కోపిక్ చేసి చూస్తే కనుక మనం అర్లీ లక్షణాలని గుర్తుపట్టచ్చు. కొంతమంది మహిళలు ఎలా వస్తారంటే, మాకు మింగటానికి అడ్డుపడుతుంది, లేదు అంటే మింగేటప్పుడు కొంత బర్నింగ్ సెన్సేషన్, మంటలేస్తుంది. ఇవి అర్లీ లక్షణాలు అంటే చాలా అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు క్యాన్సర్ ఈ విధమైన ఇబ్బందులతో మనకి ప్రజెంట్ చేయొచ్చండి. కొంతమంది మెడలో నాకు ఒక కంతి వచ్చిందండి, అది ఎప్పటి నుంచో ఉంది, అది స్లోగా ఇప్పుడు పెరుగుతుంది. ఆర్ కొత్తగా నేను ఒక కంతి నోటీస్ చేశాను, ఒక 10-15 రోజులు మనం యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కానీ ఫిజిషియన్ ద్వారానో ప్రైమరీ ఎవరైతే మనం చూసారో డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చాలామంది మహిళలు ఎలా అంటే, నాకు థైరాయిడ్ ఉందండి ఎన్నో సంవత్సరాల నుంచి, కానీ ఆ థైరాయిడ్ గ్రంథి అనేది ఇప్పుడు పెరుగుతుంది, లేకపోతే దానిలో నొప్పి రావడం జరుగుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా డాక్టర్ని కలవాలండి. ఇవన్నీ ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సంబంధించిన సిమ్టమ్స్ అండి, ఎర్లీ సిమ్టమ్స్.